హైవేల మీద సొంత వాహనాల్లో ప్రయాణం చేసే వాళ్ళకి టోల్ బాధుడు మామూలుగా ఉండదు. అయితే దీనికి సంబంధించి ఉపశమనం కలగబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది. హైవే మీద ఎక్కువగా వాహనాల్లో ప్రయాణం చేసే వాళ్ళకి, ఫోర్ వీలర్ మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ టోల్ బాధుడి నుంచి కాస్తంత ఉపశమనం. అదేంటి అంటే ఏడాదికి ఒకేసారి ఫీజు చెల్లించేలాగా, అంటే ఇయర్లీ పాస్ అనమాట. సొంత వాహనాల్లో హైవేలపై తరచూ ప్రయాణాలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందట. ప్రయాణంలో భాగంగా పదే పదే టోల్ ట్యాక్స్, ఫాస్టాగ్ రీఛార్జ్ ఇబ్బందులు లేకుండా ఒకేసారి 3,000 చెల్లిస్తే ఏడాదంతా ప్రయాణించేలాగా ఒక కొత్త టోల్ పాలసీని తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాలో 2 చెల్లింపు విధానాలను ప్రతిపాదించబోతోంది. మొదటిది, వాహన యజమాని రూ. 3,000 వార్షిక రుసుము చెల్లిస్తే ఏడాది పాటు జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, రాష్ట్ర ఎక్స్ప్రెస్ వేలపై ఎటువంటి పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు. ఇక రెండోది, రూ. 50 చెల్లింపుతో 100 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నారట. తక్కువ ప్రయాణాలు చేసే వారికి ఈ విధానం ప్రయోజనకరం కాబోతుంది. ఇందుకు ముందుగా 30,000 చెల్లించి 15 ఏళ్ల పాటు పరిమితులు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టనుంది. ఈ ప్రతిపాదనను కార్యరూపం దాలిస్తే హైవేలపై వాహనదారులు మరింత స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం ఉంటుంది అనేది. మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందో లేదో. రూ. 3,000 చెల్లిస్తే ఏడాది అంతా అనేది కాస్తంత ఎక్కువగా ప్రయాణాలు తిరిగే వాళ్ళకి మంచి వెసులుబాటే. అలా కాదు, ఎందుకంటే మొన్నటి వరకు ఏదో జీపీఎస్ ట్రాకింగ్ వస్తుంది, అది ఇది అన్నారు. శాటిలైట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది చెల్లింపులని. ఏది ఏమైనా టోల్ ఛార్జీల వసూలుకు సంబంధించి అయితే త్వరలో భారీ మార్పులు రాబోతున్నాయనే సంకేతం అయితే కేంద్రం నుంచి కనిపిస్తోంది.